నేటి రాశి ఫలాలు తులారాశి వారు ఈరోజు ఆర్థికంగా మరింత పురోగతిని సాధిస్తారు. ఇక స్థిరాస్తి వివాదాల్లో చిక్కుకొని ఎవరైతే బాధపడుతున్నారో ఆ వివాదాలు ఈరోజు ఒక కులిక్కి వస్తాయి. ఇక వ్యాపారస్తులు ఎవరైతే నూతన వ్యాపారాన్ని ప్రారంభించడానికి చూస్తున్నారో వారు వ్యాపారాన్ని ప్రారంభించి మంచి లాభాలను అందుకుంటారు. ఇక సమాజంలో గౌరవ మర్యాదలు అనేవి తులారాశి వారికి పెరుగుతాయి. ఇక నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి ఈరోజు ఆ ప్రయత్నాలన్నీ కూడా అనుకూలంగా సాగుతాయి. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు తాము పనిచేసే చోట ఉన్నతాధికారుల యొక్క అండదండలతో పదోన్నతులను పొందుతారు. అలాగే ఈరోజు తులారాశి వారికి మంచి శుభయోగాలు అనేవి కలుగుతాయి. బంధుమిత్రుల వలన ఆర్థిక ప్రయోజనాలను పొందుతారు. ఇక తులారాశిలోని మహిళలు ఆభరణాలను గృహోపకరణాలను కొనుగోలు చేస్తారు. ఇక ఎవరైతే తులారాశి వారు విదేశీయానం చేయాలనుకుంటున్నారో వారికి అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది. వీసా లభించడంలో ఉన్న ప్రాబ్లమ్స్ కూడా తొలగిపోతాయి. ఇక ఎవరైతే వివాహ ప్రయత్నాలు చేస్తున్నారో వారు శుభవార్తను అందుకుంటారు. ఇక ఈరోజు ధనాదాయం బాగుండడం వలన రుణాలను తీరుస్తారు. అలాగే తులారాశి వారికి ఈరోజు అవసరానికి ధన సహాయం అనేది అందుతుంది. తులారాశి వారు ఈరోజు శుభవార్తలను అందుకుంటారు. ఇక ఎవరైతే దంపతులు ఉన్నారో వారి మధ్య అన్యోన్యత అనేది పెరుగుతుంది. ప్రేయసి ప్రియులకు పెద్దల అంగీకారంతో ఒకటే సదవకాశం అయితే లభిస్తుంది, తప్పకుండా ఉపయోగించుకోండి. ఇక భూ క్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. ఇక విదేశాలలో విద్యాపరంగా వృత్తిపరంగా వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి యోగదాయకమైన కాలంగా ఉంటుంది. ఇక ఈరోజు తులారాశి వారికి నూతన వస్తు వాహన యోగం అనేది కనబడుతుంది. అలాగే తులారాశి వారు ఈరోజు పాత మిత్రులను కలుసుకుని విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇక మొత్తంగా చూసుకుంటే ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. నిరుద్యోగులు శుభవార్తలను అందుకుంటారు. అలాగే ముఖ్యమైన పనులు అనుకున్న రీతిలో సాగుతాయి. ఇక ఈరోజు ఎవరైతే ఇంతకాలంగా ఇంటిని కొనుగోలు చేయాలని చూస్తున్నారో ఆ ప్రయత్నాలు ఈరోజు విజయవంతమవుతాయి. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు వ్యాపారాలలో మరింత లాభాలను అందుకుంటారు. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తాము పనిచేసే చోట ఉత్సాహవంతంగా ఉంటుంది. ఉన్నతాధికారుల యొక్క ప్రశంసలను పొందుతారు. ఇక సాంకేతిక నిపుణులు రాజకీయ వర్గాల వారికి మంచి పదవియోగం అనేది లభించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక ఈరోజు సినీ రంగం వారికి మంచి అభివృద్ధి కనబడుతుంది. వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనబడుతుంది. ఇక ఈరోజు వైద్య రంగం వారికి మంచి పేరు ప్రఖ్యాతులు అనేవి లభిస్తాయి. ఇక కళాకారులకు క్రీడాకారులకు స్వదేశంలో విదేశాలలో మంచి అవకాశాలు అనేవి వస్తాయి. ఇక ముఖ్యంగా తులారాశిలోని విద్యార్థులకు నూతన అవకాశాలు అనేవి దక్కుతాయి. మహిళలకి మానసిక ప్రశాంతత అనేది చేకూరుతుంది. ధనయోగం అనేది కనబడుతుంది. ఇక తులారాశి వారికి అదృష్ట రంగులు ఎరుపు మరియు లేత పసుపు, ప్రతికూలమైన రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 6. తులారాశి వారు ఈరోజు నవగ్రహ స్తోత్రాలు పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అంతా శుభమే జరుగుతుంది.